హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవ్య. రోజు ఒక టాపిక్తో మీ ముందు వచ్చి షార్ట్గా చెప్పేసుకుంటాం కదా. వాటి టాపిక్ వచ్చి లదాఖ్ యొక్క టెన్షన్స్ అనమాట. లదాఖ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి కదా. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అండ్ లెహ్ అపెక్స్ బాడీ అండ్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఈ టూ యూత్ ఆర్గనైజేషన్స్ అనుకోండి లదాఖ్లో, వీటి రెండింటికి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి మధ్య మీటింగ్స్ మళ్ళీ రెజ్యూమ్ అయినాయి అనమాట. అండ్ ఒక 4% చనిపోయారు కూడా లదాఖ్లో అక్కడ టెన్షన్స్ వల్ల, పోలీస్ పర్సన్స్కి అండ్ ఆ పీపుల్కి. సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అండ్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనడమే ఈరోజు టాపిక్. సో ఫస్ట్గా చెప్పేసుకుందాం. ఈ లదాఖ్ యొక్క వెస్ట్ బార్డర్ ఏంటి, పాకిస్తాన్ కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. అండ్ ఈస్టర్న్ బార్డర్ ఏంటి, లాంగ్ బార్డర్ ఉంది చైనాతో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. అండ్ ఈ లదాఖ్లో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, లెహ్ అండ్ కార్గిల్ అనమాట. లెహ్లో ఏమో బుద్ధిస్ట్ పాపులేషన్ ఎక్కువ అండ్ కార్గిల్ ఏమో షియా ముస్లిం పాపులేషన్ ఎక్కువ. 90% ఆఫ్ ద పీపుల్ లదాఖ్లో ట్రైబల్ పాపులేషన్ అనమాట. 2019లో ఆర్టికల్ 370 అబాలిష్ చేశారు కదా. సో చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఈ రెండింటిని యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏమో విత్ లెజిస్లేచర్ అండ్ లదాఖ్ ఏమో వితౌట్ లెజిస్లేచర్గా డివైడ్ చేశారు. సో వాళ్ళకి అది నచ్చలేదు. సో అప్పటి నుండి టెన్షన్స్ మొదలవుతున్నాయి. సో ఈ యూనియన్ టెరిటరీస్ అంటే ఎక్కువ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదండి. ఈ పోలీస్ కానీ, ఆ తర్వాత అగ్రికల్చర్ కానీ, ఆ తర్వాత హెల్త్ కానీ, ఇవన్నీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కిందే ఉంటాయి. సో వాళ్ళ స్టేట్కి తగ్గట్టు వాళ్ళు ఏమన్నా చేద్దామన్నా కుదరదు. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, మాకు స్టేట్ సో వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే, మాకు స్టేట్హుడ్ ఇవ్వండి, మాకు పిఎస్సి కమిషన్ ఇవ్వండి అండ్ 2 పార్లమెంటరీ సీట్స్ ఇవ్వండి అండ్ మెయిన్గా మమ్మల్ని తీసుకెళ్ళి 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి. ఇవి వాళ్ళ డిమాండ్స్ అనమాట. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం కాదు, మీకు ఆర్టికల్ 371 కింద స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాము అని చెప్తుంది. సో ఇవాటి మన మెయిన్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే, ఈ 6th షెడ్యూల్ ఏంటి, ఈ ఆర్టికల్ 371 ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లదాఖ్కి ఏది మంచిదో మీరే చెప్పండి. సో ఈ 6th షెడ్యూల్ కింద తీసుకుంటే, 6th షెడ్యూల్ కింద కాన్స్టిట్యూషన్లో అఫీషియల్గా కొన్ని ట్రైబల్ ఏరియాస్గా డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకుంటే ఒక 4 స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఈ 4 స్టేట్స్లో 10 ట్రైబల్ ఏరియాస్గా డిక్లేర్ చేశారనమాట. అండ్ ఈ అటానమస్గా ట్రైబల్ ఏరియాస్ డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. గవర్నర్ అనేవాడు కొన్ని అటానమస్ డిస్ట్రిక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, దాన్ని పెంచవచ్చు అండ్ దాన్ని తగ్గించవచ్చు ట్రైబల్ పాపులేషన్ అకార్డింగ్గా. అండ్ ఇంకో ఫీచర్ ఏమంటే, వీళ్ళు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని కూడా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో గవర్నర్ ఒక 4 మెంబర్స్ని నామినేట్ చేస్తాడు అండ్ వీళ్ళే అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రకారం ఎలెక్ట్ చేసుకోవచ్చు ఒక 30 మెంబర్స్ని. సో ఈ అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండడం ద్వారా ఇందులో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్లో స్టేట్ లాస్ అనేవి పాస్ కావు అన్లెస్ అండ్ అంటిల్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే తప్ప. అండ్ ఇంకా ఏమున్నాయంటే, వీళ్ళు కొన్ని లాస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇన్హెరిటెన్స్ మీద, మ్యారేజ్ మీద, డైవర్స్ మీద, వాళ్ళ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీద, ఆ తర్వాత ఫారెస్ట్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్ మీద, ఇన్హెరిటెన్స్తో వచ్చే ప్రాపర్టీ మీద. సో వీళ్ళ లాస్ వీళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఈ ప్రొఫెషనల్ ట్యాక్సెస్లో షేర్ ఉంటుంది. అండ్ మైన్స్ అండ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఇస్తారు కదా గవర్నమెంట్. సో వీళ్ళ పర్మిషన్ లేకుండా సో మనం అలౌట్ చేయకూడదు అనమాట మినరల్ ఎక్స్ట్రాక్షన్కి. అండ్ కొన్ని ట్యాక్సెస్కి వీళ్ళ షేర్ ఉంటుంది. సో వీళ్ళు తీసుకోవచ్చు, వాటి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ కోడ్ వీళ్ళే పెట్టుకోవచ్చు, వీళ్ళ లాస్ వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు జడ్జ్ చేయడానికి. ఒక డిస్ట్రిక్ట్ కోడ్ కానీ, ఆ తర్వాత ఆ ఏరియాస్లో కోడ్ కానీ. సో వీళ్ళ లాస్ వీళ్ళే క్రియేట్ చేసుకొని వీళ్ళ న్యాయం వీళ్ళే చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి 6th షెడ్యూల్లో. సో లదాఖ్ వాళ్ళు దీన్ని అడుగుతున్నారనమాట. కానీ గవర్నమెంట్ ఏమో 371 కింద ఇస్తామని చెప్తుంది. అండ్ ఒకటి మర్చిపోయానండోయ్, వీళ్ళ లాస్ వీళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు, వీళ్ళకు ల్యాండ్ రెవెన్యూస్లో షేర్ ఉంటుంది అండ్ వీళ్ళ కోట్ వీళ్ళే పెట్టుకోవచ్చు, వీళ్ళ న్యాయం వీళ్ళే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. వీటన్నిటికీ గవర్నర్ అసెంట్ ఉండాలన్నమాట. వీళ్ళు ఏం లాస్ క్రియేట్ చేసుకున్నా గవర్నర్ అసెంట్ అనేది కంపల్సరీ. సో ఇది చెప్పడం మర్చిపోయాను. సో ఈ ఆర్టికల్ 371 గురించి తీసుకుంటే, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 21లో ఉందండి. సో దీంట్లో ఏంటంటే, ఒక 12 స్టేట్స్కి స్పెషల్ టెంపరీ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టేట్స్కి తగ్గట్టు స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇవన్నీ టెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్ 371లో ఈ మహారాష్ట్ర అండ్ గుజరాత్ తీసుకుందాం. ఇందులో ఏముందంటే, ఈ విదర్భ, ఈ సౌరాష్ట్ర, ఈ మరాఠ్వాడ అండ్ కచ్, ఈ 4 ప్రాంతాలకి ఒక స్పెషల్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది గవర్నర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్
ఈ నాగాలాండ్ తీసుకుంటే వాళ్ళ కస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బోర్డు. ఆ తర్వాత ఈ అస్సాం అండ్ మణిపూర్ తీసుకుంటే ఆ ట్రైబల్ పాపులేషన్ కోసం ఒక స్పెషల్ కమిటీ. అండ్ ఈ 371D మన ఆంధ్ర, మనది కూడా ఉంది ఈ 371 కింద. సో ఇది తీసుకుంటే 371D కింద తీసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో లోకల్ పాపులేషన్కి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో స్పెషల్ రిజర్వేషన్ కల్పించవచ్చు. సో ఇలా స్పెషల్ ప్రొవిజన్స్ ఏ స్టేట్కి తగ్గట్టు వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 371. సో దీన్నే గవర్నమెంట్ లదక్కి ఇది ఇస్తామని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు మాత్రం 6th షెడ్యూల్లో మమ్మల్ని కల్పించండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇదండి వాటి టాపిక్. నా వీడియోలో ఇంకా ఇంప్రూవైజేషన్స్ చేయాలి అండ్ చేస్తాను. అండ్ ఏదైనా తప్పు చెప్పున్నా కరెక్ట్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో డైలీ ఇలానే మీకు ఏదో ఒక టాపిక్తో ముందుంటాను. థ్యాంక్ యూ.